జూపల్లి ప్రతాప్ రెడ్డి గారు మా గౌరవ పార్లమెంటు సభ్యుని పైన లేనిపోని ఆరోపణలు ఏదైతే తూఫాన్ మున్సిపల్ ఎన్నికల్లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఒక్కొక్కరిని కోటి చొప్పున అమ్ముకున్నాడని నిరాధారమైన ఆరోపణలు చేసింది. మరి మీరు ప్రూఫ్ చేయగలుగుతారా? నీ వర్గానికి చెందిన వ్యక్తిని తూఫాన్లో మున్సిపల్ చైర్మన్ కాలేదనే అక్కస్తోటి నువ్వు కూడా రఘునందన్ రావు దగ్గరికి పోయినావు కదా కాళ్ళబేరానికి. నీ వర్గానికి సంబంధించిన వ్యక్తి చైర్మన్ కావాలని నువ్వెందుకు పోయినావు రఘునందన్ రావు దగ్గరికి? అది పదాలు జవాబు చెప్పు. గురివింద గుంజ సామెతగా నీ కింద ఉన్న నలుపును నువ్వు పదాలు తెలుసుకో. నువ్వు ఎక్కడి నుంచి నీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది? నువ్వు ఎక్కడికి వచ్చి ఆగినావు? నువ్వు పోయిన ఎలక్షన్లో రేవంత్ రెడ్డి తోటి టీడీపీ నుంచి నువ్వు కాంగ్రెస్లో చేరినావు. అప్పుడు ఎంత డబ్బులకు నువ్వు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరినావు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు టీఆర్ఎస్లో చేరినావు. నువ్వు టీఆర్ఎస్లో చేరినప్పుడు నువ్వెంత డబ్బులకు అమ్ముడుపోయావు. నువ్వు గత ఎలక్షన్లో కేసీఆర్ను ఓడగొట్టమని హరీష్ రావే నాకు డబ్బులు ఇచ్చిండు, కేసీఆర్ను ఓడగొట్టమన్నాడు. నువ్వు ఎన్ని డబ్బులు హరీష్ రావు దగ్గర తీసుకొని కేసీఆర్ను ఓడగొట్టేందుకు ప్రయత్నం చేసినావు. మళ్ళీ కేటీఆర్ సంకల దొరి కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని హరీష్ రావు మీద ఆరోపణలు చేసినావు. అంటే నీ నోరు కాదు, నీది తాటిమట్టనా? నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అనుకుంటా అనేది కరెక్ట్ కాదు. నువ్వు లేనిపోని ఆరోపణలు ఏదైతే కోట మైసమ్మ గుడికాడికి ప్రమాణం చేస్తా అని చెప్పినావో నీకు గుళ్ళే దొరదాం. అదే రఘునందన్ రావును మేము తీసుకొస్తాం. నువ్వు 3 కోట్ల రూపాయలు రఘునందన్ రావుకి ఎవరిచ్చారో నువ్వు ప్రూవ్ చేయాలి. లేకపోతే తడి బట్టలతోటి నువ్వు గుళ్ళే దొరాలి. దొరకపోతే నీకు తగిన శిక్ష ఈ గజ్వెల్ పట్టణంలోనే జరుగుతుంది. నువ్వు బిడ్డ అనుకుంటున్నావు నీ ఇష్టం ఉన్నట్టు రాజకీయాలు చేస్తే, బ్రోకరేషాలు వేస్తే నీ బ్రోకరేషాలకు నీలాగా అందరూ బ్రోకర్ పని చెయ్యరు. నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళి సూట్ కేసులు తెచ్చి నువ్వు సగం డబ్బులు ఖర్చు పెట్టి కౌన్సిలర్లకు ఇచ్చి సగం డబ్బులు తిన్నది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు డబ్బులు ఇచ్చి ఓటర్లను కొని మళ్ళా ఓటర్లను గెలిచిన కౌన్సిలర్లను నువ్వు అమ్ముకున్నావు. నువ్వు అమ్ముకున్న చరిత్ర నీది. అట్లాంటిది ప్రజల కోసం 24 గంటలు పనిచేసే మా గౌరవ పార్లమెంటు సభ్యుని మీద మీరు లేనిపోని ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. బిడ్డ నువ్వు ఇట్లాంటి మళ్ళీ రఘునందన్ రావు జోలికి వస్తే ఖబర్దార్. రాబో రోజులలో నీకు భారతీయ జనతా పార్టీ తప్పకుండా బుద్ధి చెప్తుంది. మేమందరం కూడా నిన్ను నీ అవినీతి భాగవతాన్ని నువ్వు ఒకప్పుడు నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తులు ఎంత మొత్తం ఒక్కొక్కటిగా బయటగా తీస్తాం. తప్పకుండా రాబో రోజులలో నువ్వు రమ్మను కోట మైసమ్మ కాడికి. నేను రఘునందన్ రావు నేను తీసుకొని వస్తా జిల్లా అధ్యక్షుడిగా. నువ్వు డేటు టైము చెప్పు, ఆ టైంకు రఘునందన్ రావు తీసుకొస్తా. నువ్వు చూస్తావా గుళ్ళే, మేము చూస్తామా అనేది తెలుస్తుంది నీకు. నువ్వు ఖచ్చితమైన ఆధారాలతోటి నువ్వు తీసుకురా. డేటు టైం నువ్వు చెప్పు, ఆ టైంకు నేను ఎంపీ గారిని తీసుకొని ఈ గజ్వెల్ కోట మైసమ్మ సాక్షిగా మేము ఆడ ఒక స్టేజ్ చేస్తాం. రా బిడ్డ ఎప్పుడో చెప్పు, ఆ టైంకు నేను ఎంపీ గారిని తీసుకొస్తా. లేదంటే బేషరతుగా ఎంపీ గారికి క్షమాపణలు చెప్పి నువ్వు అపాలజీ కోరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తావు.